హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో నేను యూనిట్ 4, యూనిట్ 5 అండ్ యూనిట్ 6 గ్రీన్ ఇంజనీరింగ్ సిస్టంలో ఈ 3 యూనిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే కంప్లీట్గా కాదు, బ్రీఫ్గా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ యూనిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఇవ్వడం వీడియోలో చూపించడం జరిగింది. అండ్ ఇప్పుడు 3, 4, 5 అండ్ 6 ఈ 3 యూనిట్స్ గురించి నేను బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తాను. అండ్ వీటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, 4th యూనిట్లో మనకు ఇచ్చిన టాపిక్స్ ఏంటి అని అంటే ఎనర్జీ ఎఫిషియెంట్ డ్రైవ్స్, మోటార్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అన్నమాట. అయితే మనకి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఈ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ఎందుకు డిజైన్ చేశారు అని అంటే మనకి ఎనర్జీ ఎఫిషియెంట్ మోటార్స్ యూస్ చేయడం వల్ల మనకి ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అలాగే పవర్ కన్జంప్షన్, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అవుతుంది. మనకి మెయిన్ కావాల్సింది అదే కదా, లెస్ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేయడమే కదా మెయిన్ కావాల్సింది. దానివల్ల పవర్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసే ఆ కోల్ మెటీరియల్ ఏదైతే ఉందో అది తగ్గడం జరుగుతుంది అన్నమాట. దాన్ని బర్న్ చేసే ప్రాసెస్ అనేది తగ్గడం జరుగుతుంది. దానివల్ల అంటే ఎన్విరాన్మెంట్ మీద అంత ఇంపాక్ట్, అంత ఎఫెక్ట్ అనేది పడదు కదా, తగ్గించడమే అవుతుంది కదా. సో ఆ విధంగా అన్నమాట. కానీ అనుకోవచ్చు దీనివల్ల ఏమన్నా అవుట్పుట్లో ఏమన్నా తగ్గుతుందేమో అని చెప్పేసి. కానీ ఇది కంపేర్ టు ఈ ఎనర్జీ ఎఫిషియెంట్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో కంపేర్ టు ఎగ్జిస్టింగ్ ప్రెజెంట్ యూస్ చేస్తున్న మోటార్స్తో కంపేర్ చేస్తే ఎక్కడ ఎఫిషియన్సీలో తగ్గదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ మోటార్ 75% వరకు ఎఫిషియన్సీ ఇస్తుంది అనుకోండి. ఇప్పుడు యూజ్ చేసే మనం డిజైన్ చేసే ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మోటార్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి అవుట్పుట్ అనేది 75% ఇస్తుంది విత్ లెస్ ఎలక్ట్రిసిటీ యూసేజ్ కంపేర్ టు ఎగ్జిస్టింగ్ మోటార్స్ అన్నమాట. సో మనకి 10 to 20% అనేది ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అనేది డిఫరెన్స్ వస్తుంది ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాటికి ఈ ఎకో ఫ్రెండ్లీ మోటార్స్కి అన్నమాట. సో అందుకునే వీటిని ఎనర్జీ ఎఫిషియెంట్ మోటార్స్ అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వీటిలో ఉండే కీ ఫ్యూచర్స్ ఏంటి అని అంటే మనకి మనకి మెయిన్గా మెకానికల్ సిస్టమ్స్లో ఎదురయ్యే ఒక మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే లాసెస్ అండి. ఒకటి ఏంటంటే అంటే మెకానికల్ లాసెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో దానివల్ల ఏమవుతుందంటే యాక్యురసీలో డిఫరెన్స్ వస్తుంది అండ్ కొన్ని పారామీటర్స్లో డిఫరెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటిలో ఉండే ఈ ఎనర్జీ ఎఫిషియెంట్ మోటార్స్లో ఉండే కీ ఫ్యూచర్స్ ఏంటి అని అంటే ఇవి కోర్ లాసెస్ని డిక్రీజ్ చేస్తాయి. అలాగే మ్యాగ్నెటిక్ లాసెస్ని కూడా వీటిని రెడ్యూస్ చేస్తుంది. అలాగే హీట్ లాసెస్ని కూడా ఇది రెడ్యూస్ చేస్తుంది. వేరస్ మనకి హీట్ లాసెస్ రెడ్యూస్ చేయాలంటే మెయిన్ థింగ్ ఏంటి, కాపర్ వైండింగ్స్ అనేవి బెటర్గా ఉండాలి. వేరస్ మ్యాగ్నెటిక్ లాసెస్ని రెడ్యూస్ చేయాలంటే ఏముండాలి, అక్కడ ఎయిర్ గ్యాప్ డిజైన్ అనేది మంచిగా ఉండాలి. ఓకేనా. అలాగే మనకి కోర్ లాసెస్ తగ్గడం వల్ల అంటే తగ్గించాలి అని అంటే ఏం చేయాలి అని అంటే హై గ్రేడ్ సిలికాన్ స్టీల్ లామినేషన్ అనేది యూజ్ చేయడం జరగాలి. సో మనం ఇక్కడ డిజైన్ చేసే ఈ ఎనర్జీ ఎఫిషియెంట్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ఫ్యూచర్స్ కలిగి ఉంటాయన్నమాట. దానివల్లే దీని హై ఎఫిషియెంట్ మోటార్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ డ్రైవ్స్. ఇక్కడ మనం రైట్ సైడ్ చూపిస్తున్నాం కదండి, విఎఫ్డి. దీన్ని వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ అని చెప్పేసి అంటామన్నమాట. సో
ఇవి దేనికి యూస్ చేస్తాము అంటే విఎఫ్డి అసలు డ్రైవ్ అనేది ఏంటి అని అంటే మోటార్ నుంచి వచ్చే స్పీడ్ కానీ దాని నుంచి వచ్చే పవర్ కానీ టార్క్ కానీ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఈ విఎఫ్డి డ్రైవ్ యూస్ చేయడం వల్ల ఎంతవరకు స్పీడ్ అవసరము, ఎంతవరకు పవర్ అవసరం, దేనికి ఎంత లోడ్ అవసరం అనేది ఇది కంట్రోల్ ఇది ఒక కంట్రోలింగ్ యూనిట్ టైప్ అన్నమాట. మనకి సాఫ్ట్ స్టార్టర్స్ కూడా యూస్ చేస్తాము ఈ ప్లేస్లో అన్నమాట. ఇవన్నీ కూడా స్పీడ్ని కంట్రోల్ చేస్తాయి. దీనివల్ల ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ లాసెస్ అనేది తగ్గుతుంది, అలాగే ఎనర్జీ లాసెస్ని మినిమైజ్ చేస్తుంది. ఓకేనా. సో ఈ లోడ్ దేనికి ఎంత లోడ్ కావాలో అనేది ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది, అలాగే యూస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఈ యూనిట్కి సంబంధించింది. సో నోట్ చేసుకొని మీ ఎగ్జామ్కి చూసుకోండి. నెక్స్ట్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ గ్రీన్ మెటీరియల్స్, వాటి యొక్క లైఫ్ సైకిల్స్. ఈ 5th యూనిట్లో మనకి గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అనేది మనం చూద్దామండి. ఇది ఒక ప్రొడక్షన్ అప్రోచ్ అండి. మనకి తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ప్రోడక్ట్ యొక్క రా మెటీరియల్ దగ్గర నుంచి అవుట్పుట్ ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటే ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ అయి మనకి ప్రోడక్ట్ అనేది ఫైనల్గా ఎప్పుడు డెలివరీ అవుతుంది అంటే ఇన్స్పెక్షన్ తర్వాతే డెలివరీ అవుతుంది. ఓకేనా. సో ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండే ప్రతి దాన్ని కూడా మనం ఏమంటామంటే ప్రొడక్షన్ యూనిట్లో ప్రాసెస్ అంటమాట. ఓకేనా. సో ఈ ప్రాసెస్ ప్రతిదీ కూడా గ్రీన్ అంటే ఇక్కడ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు కదా, గ్రీన్ అనేది ఎకో ఫ్రెండ్లీ అని చెప్పేసి దాని అర్థం అన్నమాట. సో మనకి ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రతి దానికి కూడా ఇక్కడ గ్రీన్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. దానికి అర్థం ఏంటంటే ఎన్విరాన్మెంట్కి హామ్ చేయకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ యూస్ చేసుకుంటూ ప్రతిదీ ఐదర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఐదర్ ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్ మాట. ఓకేనా. ఎన్విరాన్మెంట్కి హామ్ చేయకుండా ప్రొటెక్ట్ చేసే విధంగా డిజైన్ చేసే ప్రతి దాన్ని కూడా మనం గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ గ్రీన్ ప్రొడక్టివిటీ, సో ఎవ్రీథింగ్ అలా గ్రీన్ మెటీరియల్స్ ఇలా చెప్తూ వస్తున్నమాట. ఇక్కడ మనకి గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మేజర్గా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ని అంటే ఎన్విరాన్మెంట్కి హామ్ చేసేది ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ని రెడ్యూస్ చేసే లేదా మినిమైజ్ చేసే విధంగా చూడాలి. అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కానీ ఏదైనా కానీ. ఓకేనా. అలాగే వేస్ట్ని తగ్గించే విధంగా ఉండాలి. అలాగే ఎనర్జీ కానీ రిసోర్సెస్ కానీ ఆప్టిమైజ్ అంటే ఉన్నదాన్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకునే విధంగా ఉండాలి. అలాగే మన ప్రొడక్టివిటీ కానీ ప్రొడక్ట్ క్వాలిటీ కానీ బెస్ట్గా మెయింటైన్ చేయాలి. దీనిలో ముఖ్యంగా మనకి కొన్ని ఉన్నాయండి. ఇక్కడ చూసినట్లయితే ఇంకో గ్రీన్ టెక్నాలజీ, డిజైన్ ఫర్ ఎన్విరాన్మెంట్, గ్రీన్ ప్రాసెస్ ప్లానింగ్, గ్రీన్ సప్లై చైన్, గ్రీన్ పర్చేస్, గ్రీన్ ప్రొడక్టివిటీ, గ్రీన్ ప్రపోజల్, గ్రీన్ డిజైన్. సో ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు ద గ్రీన్ మార్ట్. ఓకేనా. మీరు ఇక్కడ గ్రీన్ అనగా ఇప్పుడు మీరే చూడొచ్చు. మనకి గ్రీన్ లైట్ దేనికి మెన్షన్ చేస్తారు ముఖ్యంగా అంటే ఒక సేఫ్టీ కానీ హార్మ్లెస్ థింగ్గా కానీ లేదా ఒక ప్రొటెక్టివిటీ కానీ అండ్ సేఫ్ జోన్ని గ్రీన్ కింద డిఫైన్ చేస్తాం. అవునా. అదే రెడ్ కలర్ని దేనికి చేస్తాము అంటే డేంజర్ దానికి యూస్ చేస్తాము. సో ఇది డేంజర్ జోన్ అని చెప్పేసి ఒక రెడ్ కలర్ మార్క్ పెట్టడము. ఓకేనా. సో ఈ విధంగా చెప్తాం కదా. సో గ్రీన్ అనేది ఆపోజిట్ అన్నమాట. హార్మ్లెస్, ప్రొటెక్టివిటీ, ఈ విధంగా మనం గ్రీన్ని మెన్షన్ చేస్తాం. సో మన ఇంజనీరింగ్ బేస్డ్ సిస్టమ్ కానీ
మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ప్రొడక్షన్ కానీ ఏదైతే ఉందో అది ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని దీని కాన్సెప్ట్ అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇందులో గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సస్టైనబుల్ ప్రొడక్ట్ డిజైన్. ఓకేనా? దీనికి అర్థం ఏంటి అంటే ప్రొడక్ట్ డిజైన్ అనేది మనకి లెస్ మెటీరియల్ కన్జ్యూమ్ చేసే విధంగా ఉండాలి. అలాగే యూజ్ చేసే మెటీరియల్స్ ఏదైతే ఉందో అది రెన్యూవబుల్ మెటీరియల్స్ అయ్యి ఉండాలి. అలాగే ఆ మెటీరియల్ అనేది రీసైకిల్ అవ్వే విధంగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఆటోమోటివ్ కాంపోనెంట్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో అవి మనం లైట్ వెయిట్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాం కదా. సో ఆ విధంగా అన్నమాట. ఇప్పుడు మీరు అనుకోవచ్చు లెస్ మెటీరియల్స్ యూజ్ చేయాలి అంటే ఏదో పలచగా తయారు చేసేసే టైపా అని అనుకోవచ్చు. కానీ అది కాదు ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి. సాధారణంగా షూలో కొన్ని ప్లాస్టిక్ కానీ, లెదర్ కానీ, రబ్బర్ కానీ ఇట్లాంటివి కొన్ని మెటీరియల్స్ యూస్ చేస్తారు కదా. సో మనకి ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ చాలా ఉన్నాయి. మనకి హార్మ్ఫుల్ అయినవి అవి యూజ్ చేసే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో రేపు పొద్దున యూజ్ చేసి త్రో చేసేసిన తర్వాత వాటిని కాల్చినా మనకి హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి వస్తాయి జనరల్గా. సో అవి మనం మట్టిలో ఉండినా సరే అవి వెంటనే డిజాల్వ్ అవ్వవు. సో వాటి బదులుగా మనకి ఎకో ఫ్రెండ్లీ అంటే వాటిని తగ్గించి, ఓకేనా, కంప్లీట్గా తగ్గించేస్తే ఎవరు కొనరు నిజానికి. నార్మల్ ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసినా అది ఎవరు యూజ్ చేయరు, ఎవరు కొనరు నాకు తెలిసి. ఓకేనా? సో మనం ఎప్పుడైతే కొంచెం అంటే అలవాటు పడాలి అంటే కొంతకాలం వరకు దాని యూసేజ్ అనేది అలవాటు చేయాలి కదా కొద్దిగాను. సో ఎప్పుడైతే మనకి ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ని కొద్దిగా ఇంపోజ్ చేస్తూ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్లో ఇంపోజ్ చేస్తూ హార్మ్ఫుల్ మెటీరియల్స్ని నెమ్మదిగా తగ్గిస్తూ ఉన్నట్లయితే అదేమవుతుంది, ఖచ్చితంగా గ్రీన్ డిజైన్ అవుతుంది. అర్థమవుతుందా? సో అలాగా లెస్ మెటీరియల్ని చేయడం, లెస్ మెటీరియల్ యూస్ చేసి చేయడం అనేది దీని కాన్సెప్ట్. అలాగే మనకేంటి లైట్ వెయిట్ అనేది యూజ్ చేస్తున్నాం కదా ఆటోమోటివ్ కాంపోనెంట్స్లో. అది ఏంటి అని అంటే కాంపోజిట్. మనం జనరల్గా యూజ్ చేసే మెటీరియల్స్ అంటే ఎగ్జిస్టింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి బదులు కాంపోజిట్ మెటీరియల్స్ యూజ్ చేయడం వల్ల అంటే లైట్ వెయిట్ ఏవైతే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, రెన్యూవబుల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేయడం వల్ల వెయిట్ అనేది తగ్గుతుంది. ఓకేనా? అది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మెటీరియల్స్ కూడా అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా. అలాగే వాటి లైఫ్ సైకిల్ ఏమవుతుంది, మనకి మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా రీసైకిల్ చేసే విధంగా అవుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఏంటి అని అంటే ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రాసెస్ అన్నమాట. ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రాసెస్ అంటే మనకి మిషనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆప్టిమైజ్డ్గా ఉండాలన్నమాట. అంటే ఉన్న మిషనింగ్ ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాసెస్కి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని అంటే దానికి నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఉంటాయి. ఒక సింగిల్ అటెంప్ట్లో ఏ ప్రోడక్ట్ అనేది కంప్లీట్గా డిజైన్ అవ్వదు. ఓకేనా? సో కొన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఆ ఉన్న దాంతోనే ఆ ఉన్న మిషనరీతోనే ఏదైతే ఉందో అది ది బెస్ట్ చేసేలాగా ఉండాలి అన్నమాట ప్రాసెస్ అనేది. అలాగే దీనిలో ఈ మిషనరీ ప్రాసెస్లో హై ఫ్రీక్వెన్సీ మోటార్స్ యూస్ చేయడం వల్ల, అలాగే మనకి వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్ యూస్ చేయడం వల్ల ఎనర్జీ లాసెస్ అనేవి తగ్గడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది కూడా
తగ్గడం జరుగుతుంది. సో దీన్నే మనం ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రాసెస్ అని అంటాం. అదేవిధంగా ఆటోమేషన్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం వల్ల పవర్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది అన్నమాట. ఓకేనా, వీటన్నిటిని మనం ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ దాన్నే మనం గ్రీన్ ప్రాసెస్ అని కూడా చెప్తాం. ఓకేనా, గ్రీన్ ప్రాసెస్. నెక్స్ట్ వేస్ట్ మినిమైజేషన్. వేస్ట్ మినిమైజేషన్ అనేది ఏంటి అని అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్లో అంటే ఈ వేస్ట్ మినిమైజేషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్కి ఎలా అప్లై అవుతుంది అనేది ఇంకా ప్రతిది కూడా మ్యానుఫ్యాక్చరింగ్కి ఎలా అప్లై అవుతుంది అనేది నేను చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, వేస్ట్ మినిమైజేషన్ అనేది ఏంటి అని అంటే అప్లై లీన్ మ్యానుఫ్యాక్చరింగ్. అలాగే కైజెన్ స్పెల్లింగ్ రాస్తున్నాను చూడు, KAIZE అనమాట. అండ్ జస్ట్ ఇన్ టైం ఇవి అడాప్ట్ చేసుకోవాలి. అండ్ ఎలిమినేట్ అన్నెసెసరీ వేస్టేజ్ని మనం ఎలిమినేట్ చేసే విధంగా ఉండాలి. అలాగే రెడ్యూస్ స్క్రాప్ డిఫెక్ట్స్ అండ్ ఓవర్ ప్రొడక్షన్ కూడా రెడ్యూస్ చేయాలి. సో ఈ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏంటి అంటే ఇది మెయిన్గా మెటీరియల్ వేస్టేజ్ని తగ్గించడానికి యూజ్ చేసే కాన్సెప్ట్ ఈ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ కైజెన్ అండ్ జస్ట్ ఇన్ టైం కాన్సెప్ట్స్ కూడా మనకి ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో ఇవి మెయిన్గా ఇక్కడ ఏంటి జస్ట్ ఒక లైన్తో మనం మెన్షన్ చేసి వదిలేస్తాము, కానీ అందులో ఇన్ డీప్గా ఉంటుంది అన్నమాట. నేను ఆ ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ వీడియోస్ కూడా నేను చేశాను. ఈ కాన్సెప్ట్స్ ఇన్ డెప్త్ మీరు తెలుసుకోవాలంటే ఆ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ముఖ్యంగా ఈ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి అని అంటే మెటీరియల్ వేస్టేజ్ని తగ్గించడానికే చూస్తాం అన్నమాట. ఈ మన ఏదైనా ప్రొడక్షన్ యూనిట్లో ఏంటంటే మన కస్టమర్ అనేవాడు ఆర్డర్ ఇస్తాడు, నాకు 10,000 ప్రొడక్ట్స్ కావాలి ఇది అది అని చెప్పేసి. ఓకేనా, సో ఆ పీసెస్ మన ఒక 1000 10,000 పీసెస్ ఏవైతే ఉన్నాయో అది మనం అదే మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నాడో వాడు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడో ఆ 1000 పీసెస్ కావాల్సిన రా మెటీరియల్ని డంప్ చేసుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డంప్ చేసుకుని దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో యూజ్ చేయడం జరిగితే మనకి ఈ పక్కనే ఏమవుతుంది, రా మెటీరియల్కి దానికి ఒక షెల్టర్ ప్రొవైడ్ చేయాలి, దానికి ఒక మెయింటెనెన్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా, పవర్ సప్లై అయితే పవర్ సప్లై చేసుకోవాలి. ఇది రా మెటీరియల్ పాడవకుండా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం దీని నుంచి సప్లై చూసుకోవాలి. అంటే మనకి రా మెటీరియల్ ఒక చోటు ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక చోటు ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడ సప్లై చేయాలి. ఈ సప్లై ప్రాసెస్లో మెటీరియల్ వేస్టేజ్ ఉంటుంది. అలాగే రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రాసెస్లో మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్రాసెస్లో రా మెటీరియల్ వేస్ట్ అవుతుంది. ఓకేనా, అండ్ మిషనింగ్ ప్రాసెస్లో కటింగ్ ఖచ్చితంగా ఉంటుంది, ఈ కటింగ్ ప్రాసెస్లో కూడా మెటీరియల్ వేస్ట్ అవుతుంది. ఓకేనా, అండ్ ఇది మిషన్ టు మిషన్ ఒక చోట ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ వర్క్ పీస్ వేరే చోటకి షిఫ్ట్ చేయడంలో డ్యామేజ్ ఉంటుంది, అక్కడ మెటీరియల్ ఇదవుతుంది. సో ఇలాగా మెటీరియల్ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ఇదంతా కూడా ఈ లాస్ అంతా కస్టమర్ పెట్టుకోడు కదా, వాడికి పర్ఫెక్ట్ డిజైన్తో ఉన్న ప్రోడక్ట్ ఉంటేనే వాడు తీసుకుంటాడు. మిగతా వేస్టేజ్ అంతా ఆటోమేటిక్గా మ్యానుఫ్యాక్చరర్ అకౌంట్లోనే పడుతుంది. సో ఈ విధంగా ఉండకూడదు అనేది, లాసెస్ ఉండకూడదు అనే దానికోసం మనం లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెప్ట్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఈ కైజెన్ అండ్ జస్ట్ ఇన్ టైం కూడా అంతే. ఓకేనా, ఆ కాన్సెప్ట్ ఇంకా అంటే నేను ఇన్డెప్త్ వెళ్ళట్లేదు, బ్రీఫ్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ PPC అని చెప్పేసి ఉంటుంది, అందులో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, సో ఇవి అన్నెసరీ వేస్టేజ్ని తగ్గించడం జరుగుతుంది. అలాగే రిడ్యూసెస్ స్క్రాప్ డిఫెక్ట్స్ అండ్ ఓవర్ ప్రొడక్షన్స్ అన్నమాట. ఇవన్నీ స్క్రాప్ కానీ అలాగే డిఫెక్ట్ ఐటమ్స్ కానీ అలాగే ఓవర్ ప్రొడక్షన్ కానీ, అంటే ఇప్పుడు వాడు 1000 ఎగ్జాక్ట్ 1000కే మనం మెటీరియల్ తెచ్చుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్న వాడికి డెలివరీ అయినప్పుడు మనకి ఏదన్నా
డిఫెక్ట్ ఐటమ్స్ ఉంటే ఖచ్చితంగా వాడు రీప్లేస్మెంట్ అడుగుతాడు కస్టమర్ అనేవాడు కదా. సో వాడు పే చేసిన దానికి మనం ఏంటి ఎక్స్ట్రానే మనం తెచ్చుకుని ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకోవడం జరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్ కండక్ట్ చేసాం అనుకోండి, ఒక 200 మెంబర్స్ వస్తారు అన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే అది 250 మెంబర్స్ అవ్వచ్చు, లేదా 300 అవ్వచ్చు, లేదా 150 కూడా అవ్వచ్చు. ఇలా అన్న జరగచ్చు, అలాగనే మనం ముందుగానే ప్రెడిక్ట్ చేయాలన్నమాట. ప్రెడిక్ట్ చేసి అది ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రెడిక్ట్ చేయాలి. అలా చేసే క్రమంలో అది ఓవర్ అయిపోకూడదు. ఓవర్ అయినా సరే లాస్ అనేది ఎవరికి అవుతుంది? మ్యానుఫ్యాక్చర్కి అవుతుంది కదా. సో ఈ విధంగా అన్నమాట. సో లాసెస్ అని మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా లాసెస్ ఉంటాయి ప్రొడక్షన్ సిస్టంలో. సో ఇవన్నీ కూడా రెడ్యూస్ చేసుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి రీసైక్లింగ్ అండ్ రీయూజ్. మనం మెటీరియల్స్ ఏదైతే యూజ్ చేస్తామో అవి రీసైక్లింగ్కి యూజ్ అయ్యేలా ఉండాలి, అలాగే మళ్ళీ ఉపయోగించుకునే విధంగా ఉండాలి. లైక్ మెటల్స్, కూలెంట్స్, ప్లాస్టిక్స్ ఏవైతే యూజ్ చేస్తామో ఇవన్నీ కూడా, ఈ మెటీరియల్స్ అన్నీ కూడా రీసైక్లింగ్కి యూజ్ అయ్యే విధంగా ఉన్నవే యూజ్ చేయాలి మ్యానుఫ్యాక్చరింగ్లో. అలాగే రీయూజ్ చేసుకునే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మిషన్ ఆయిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కటింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒక మెటల్ని హీట్ అనేది డెవలప్ అవుతుంది. హీట్ డెవలప్ అయినప్పుడు దాన్ని కూల్ చేయడానికి కూలెంట్స్ యూజ్ చేస్తాం, ఓకేనా. అప్పుడు మనం మిషన్ ఆయిల్స్ యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అవి ఎందుకు చేస్తాము అని అంటే, అది హీట్ ప్రొడ్యూస్ అయితే ఖచ్చితంగా మిషన్ టూల్స్ కానీ, మిషనరీ కానీ, ఐదర్ వర్క్ పీస్ కానీ డ్యామేజ్ అవుతుంది కదా. సో అవి డ్యామేజ్ని రెడ్యూస్ చేయడానికి మిషన్ ఆయిల్స్ యూజ్ చేస్తాం కూలెంట్స్ కింద. సో ఈ మిషన్ ఆయిల్స్ అనేది యూజ్ చేసినప్పుడు ఆ మెటీరియల్ వేస్టేజ్తో పాటు ఈ ఆయిల్ కూడా కలిసిపోయి మొత్తం ఇదవుతుంది, ఏంటి కలిసిపోయి వేస్ట్ అవుతుంది కదా. సో దాన్ని కలెక్ట్ చేసే బిన్ ఒకటి ఉంటుంది అన్నమాట, ఈ ఆయిల్ వేస్టేజ్ మొత్తం బిన్. దాన్ని మనం ఫిల్టర్ చేసుకుని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు కదా. సో మిషన్ ఆయిల్ అనేది మళ్ళీ కూలెంట్గా యూజ్ అవుతుంది, ఇంకా అదర్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. సో దాన్ని ఫిల్టర్ చేసుకుని మళ్ళీ యూజ్ చేసుకునే, అంటే వేస్టేజ్ కాకుండా ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్లో. నెక్స్ట్ వచ్చేసరికి క్లీనర్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ అన్నమాట. క్లీనర్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ అంటే మనకి నాన్ పొల్యూటింగ్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే పెయింట్స్ మనం ఇలా వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు అది మనం పెయింటింగ్ అనేది వేస్తూ ఉంటాం కదా, మన గన్ పెయింట్ అది మీరు చూసే ఉంటారు. అలా కొన్ని వాటికి కొన్ని ప్రొడక్ట్స్ వేటికైతే మనం పెయింటింగ్ వేస్తామో అవి కెమికల్ పెయింట్స్ యూస్ చేయకుండా వాటర్ బేస్డ్ పెయింట్స్ యూస్ చేయడం వల్ల మనకి ఏంటి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్కి దగ్గరగా ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల నిజానికి అక్కడ యూజ్ చేసే ఆ వర్కర్స్ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. సో అందుకని కెమికల్ పెయింట్స్ అవాయిడ్ చేసి వాటర్ బేస్డ్ పెయింట్స్ తెచ్చుకోవాలి. అలాగే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా కటింగ్ ప్రాసెస్ ఉంటాయి. అవి ఏంటంటే కెమికల్ బేస్డ్ కటింగ్ ప్రాసెస్ అనేవి ఉంటాయి. కెమికల్ ఇచ్చింగ్ అనేది ఒక మెటీరియల్ రిమూవింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇందులో ఏంటంటే కెమికల్స్ యూజ్ చేస్తాం, మెటీరియల్స్ రిమూవ్ చేయడానికి కెమికల్స్ యూజ్ చేస్తాం. అది అవాయిడ్ చేసి దాని బదులుగా మనం లేజర్ కటింగ్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, కెమికల్స్ అనేవి ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేసే విధంగానే ఉంటాయి కదా. సో దాని బదులు ఇది యూజ్ చేయడం వల్ల మనకి గ్రీన్ ఎఫెక్ట్కి దగ్గరగా ఉంటుంది, అంటే ఎకో ఫ్రెండ్లీ మిషనింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్. ఇది ఏంటి అని అంటే మనకి ఆల్రెడీ ముందు యూనిట్స్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సోలార్ గురించి, అలాగే విండ్ గురించి, థర్మల్ ఎనర్జీ గురించి, అలాగే టైడల్ ఎనర్జీ గురించి, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదండి. సో ఈ ఎనర్జీస్ అంటే మనం నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ యూస్ చేసే బదులు రెన్యూవబుల్ సోర్సెస్ ఈ ఎనర్జీస్ యూస్ చేయడం వల్ల మనకి ఏంటంటే
కార్బన్ ఫార్మేషన్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్కి దగ్గరగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సస్టైనబుల్ బిల్డింగ్ అంటే గ్రీన్ మెటీరియల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ మెటీరియల్స్. మనకి ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి గ్రీన్ మెటీరియల్. మెయిన్ గ్రీన్ మెటీరియల్స్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే అవి నాన్ టాక్సిక్ అయి ఉండాలి, ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉండాలి, అంటే ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉండాలి. సో రీసైక్లబుల్ అవి ఉండాలి. ఓకేనా, అంటే మళ్ళీ దాన్ని యూజ్ చేసుకునే పద్ధతిలో ఉండాలి. అలాగే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ని తగ్గించే విధంగా ఉండాలి. ఓకే, వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ప్రొడక్షన్కి యూజ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం డిస్పోజ్ చేయాలి. ఓకేనా. సో ఇదంతా కూడా, ఈ సైకిల్ అంతా కూడా మనకి ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. ఇప్పుడు కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ మెటీరియల్స్ అండి. ఈ న్యాచురల్ మెటీరియల్స్ ఏంటి అని అంటే వుడ్, బ్యాంబూ, కార్క్, జూట్, కాటన్, అలాగే హెంప్ ఫైబర్స్, క్లే, న్యాచురల్ స్టోన్. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, దీనిలో రాసి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా న్యాచురల్ మెటీరియల్స్ అని అంటాం. ఓకేనా. ఇప్పుడు కేవలం ఈ న్యాచురల్ మెటీరియల్స్ యూజ్ చేయడం వల్లే పనంతా అవుతుందా అంటే అవ్వదు. ఇవి కొన్ని వాటికి మాత్రమే పరిమితం, అంటే కొంతవరకు. ఇప్పుడు 100% ఇవి రీప్లేస్ చేస్తాయని చెప్పను. ఓకేనా, కొంతవరకు రీప్లేస్ చేస్తే నెమ్మదిగా ఇవి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, అంటే కాంపోజిట్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ కూడా మనం డెవలప్ చెయ్యొచ్చు. అర్థమవుతుందా. సో న్యాచురల్ మెటీరియల్స్ అనేవి ఇవి. అండ్ సెకండ్ వచ్చేసరికి రీసైకిల్డ్ మెటీరియల్స్ అంటే స్టీలు, అల్యూమినియము, ప్లాస్టిక్, కాంపోజిట్స్, గ్లాస్, ఇవి రీసైక్లింగ్ మెటీరియల్స్ అన్నమాట. సో ఇవి యూజ్ చేసినా సరే మనకి ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి బయో మెటీరియల్స్ అండి. అవి ఏంటి అంటే బయోపాలిమర్స్, బయోకాంపోజిట్స్ అండ్ బయో లూబ్రికెంట్స్. ఇవి మనకి బేస్డ్ మెటీరియల్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి లో విఓసి పెయింట్స్ అండి. విఓసి అని అంటే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ అన్నమాట. సో ఇవి ఉండడం వల్ల మనకి ఏంటంటే కొన్ని పెయింట్స్ ఏంటంటే చెప్తున్నాను కదా, ఆ వర్కర్స్ పెయింట్ చేసినప్పుడు కూడా ముక్కుకి గుడ్డ కట్టుకుంటారు. ఎందుకంటే ఆ పెయింట్స్ గుండెలను పట్టేస్తూ ఉంటాయి అన్నమాట కెమికల్ వల్ల. అది ఎప్పుడైతే మనకి బయట ఎన్విరాన్మెంట్తో అది రియాక్ట్ అవుతుందో, అంటే ఆక్సిజన్కి ఇంటరాక్ట్ అవుతుందో, ఆ కెమికల్స్ ఒకలాంటి స్మెల్ కానీ ఇలా వస్తుందన్నమాట. సో అవి మనకి హెల్త్కి అంత మంచిది కాదు. సో ఎప్పుడైతే మనకి ఈ విఓసి అంటే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ అనేది తక్కువగా ఉంటుందో అవి హెల్త్కి మంచిదే అండ్ బెస్ట్, అంటే వాటర్ బేస్డ్ పెయింట్స్ టైప్ అన్నమాట ఇవి కూడా. సో ఇవి యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్జీ ఎఫిషియెంట్ మెటీరియల్స్ అండి. ఇవి ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అన్నమాట. అంటే సెల్యులోస్, మినరల్ వూల్, ఏరోజెల్స్ ఇవి. నెక్స్ట్ స్మార్ట్ గ్రీన్ మెటీరియల్స్. ఇవేంటి అంటే ఫేస్ చేంజ్ మెటీరియల్స్ అంటే థర్మల్ స్టోరేజ్కి మనం చెప్పుకున్నాం కదా ఫేస్ చేంజ్ మెటీరియల్స్ అని చెప్పేసి. పారావాక్సిన్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో అవి మాట ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అనుకుంటా నేను చెప్పాను. ఫేస్ చేంజ్, థర్మల్ స్టోరేజ్, హీట్ స్టోరేజ్ డివైసెస్ గురించి చెప్పుకున్నప్పుడు అవి చెప్పాను. అది ఒకసారి చూడండి ముందు వీడియోలో. ఓకేనా. ఆ మెటీరియల్, అలాగే సెల్ఫ్ హీటింగ్ పాలిమర్స్ అండ్ కాంక్రీట్, అలాగే షేప్ మెమొరీ అలాయ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి స్మార్ట్ గ్రీన్ మెటీరియల్స్లోకి వస్తాయి. సో
ఇవన్నీ కూడా మనకి గ్రీన్ మెటీరియల్స్లో వస్తాయండి. ఓకేనా. మీరు ఒకవేళ క్వశ్చన్ అడిగినప్పుడు ఇవన్నీ రాయొచ్చు. ఓన్లీ న్యాచురల్ మెటీరియల్స్ అడిగినప్పుడు ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఇవన్నీ దీంట్లో కొన్ని ఉన్నాయి, అవన్నీ రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, చూసుకుని మీకు చదువుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ యూనిట్ అండి, ఎనర్జీ మేనేజ్మెంట్ ఆడిట్స్ అండ్ స్టాండర్డ్స్. ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు మేనేజ్మెంట్ మీద కోర్సెసే ఉన్నాయి. సో మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా చేస్తాము అని అంటే, ఫస్ట్ థింగ్ ఏదైనా ఒక ప్రాసెస్ కానీ ఒక ప్రొడక్షన్ కానీ ఏదైనా సరే మేనేజ్ చేయాలి అంటే ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అలాగే దాన్ని కంట్రోల్ చేయగలగాలి, అలాగే మానిటర్ చేయగలగాలి. అవునా. అప్పుడే ఏదన్నా పర్ఫెక్ట్ అంటే ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక ప్రాసెస్ ఉండాలి, ఒక ఎగ్జిక్యూషన్ ఉండాలి, ఒక పర్ఫెక్ట్నెస్ అంటే ఒక ఇన్స్పెక్షన్ ఉండాలి. ఈ విధంగా ఉండాలి, అప్పుడే దాన్ని ప్రాపర్ మేనేజ్మెంట్ అంటాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎనర్జీ మేనేజ్మెంట్. మనం యూజ్ చేసే ఎనర్జీని ప్రాపర్గా మేనేజ్ చేయాలి. ప్రాపర్గా మేనేజ్ చేయాలి ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నామండి, ఆ ఐటమ్స్ని ప్రాపర్గా మేనేజ్ ఈ ఐటమ్స్ అన్నీ 5 డేస్కి సరిపోవాలి అని అంటే నువ్వు అప్పుడు ఏం చేసుకుంటావు, పర్ డే ఇంత ఇంత పార్ట్ యూజ్ చేయాలి అని చెప్పేసి పెట్టుకోవడం జరుగుతుందా లేదా అంటే ఒకే రోజు అన్ని పార్ట్స్ యూజ్ చేస్తే మిగతా 4 డేస్ ఏం చేస్తావు అనే క్వశ్చన్ ఉంటుంది కదా. సో ఆ విధంగా ప్రాపర్గా డివైడ్ చేసుకుంటావు, అలాగే వేస్టేజ్ కాకుండా చూసుకుంటావు, అలాగే ఇంకా సేవ్ అంటే ఫస్ట్ డే తక్కువ చేసుకున్న సెకండ్ డేకి అది యాడ్ ఆన్ అవుతుంది కదా. సో సేవ్ చేసుకోవడానికి మనం ప్లాన్ చేసుకుంటాం కదా. సో దాన్నే మేనేజ్మెంట్ అంటాం. కాకపోతే ఇక్కడ ఎనర్జీ మేనేజ్మెంట్ ఎందుకు వచ్చింది అని అంటే, మనం యూజ్ చేసే కాన్సెప్టే అది కదా, ఎకో ఫ్రెండ్లీయే కదా. సో ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ తగ్గిస్తూ ఎనర్జీని సేవ్ చేసుకుంటూ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ ఎఫిషియన్సీ పెంచుకుంటూ, ఓకేనా, ఆ స్టాండర్డ్స్ రీచ్ అవ్వడమే దీని యొక్క కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా. ఉన్న ఎనర్జీని కన్జర్వేటివ్గా అంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి అని దాని అర్థం అన్నమాట. మెయిన్గా ఇది ఇండస్ట్రీస్కి, ఇంజనీరింగ్ వాటికి అదే యూజ్ చేసే కాన్సెప్ట్. ఓకేనా. నెక్స్ట్ ఆడిట్స్ అండి. ఆడిట్స్ అనేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక ఆడిషన్ జరుగుతుంది అనుకోండి. ఆడిషన్ జరిగినప్పుడు మన సెల్ఫ్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ తీసుకుంటారు. అవునా. సెల్ఫ్ డీటెయిల్స్ తీసుకొని మనల్ని అనలైజ్ చేస్తారు. ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసో, ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టో, లేకపోతే ఇంకా డీటెయిల్స్ ఇన్ డెప్త్ అడగడం ఇట్లా ఉంటుంది కదా. ఇక్కడ ఆడిట్ అనేది ఒక ఇండస్ట్రీకి సంబంధించింది కావచ్చు, ఒక ప్రొడక్షన్కి సంబంధించింది కావచ్చు. ఓకేనా. సో ఇందులో ఏం చేస్తాము అంటే ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది, అలాగే అనలైజ్ చేయడం జరుగుతుంది. ఏమి అనలైజ్ చేస్తాం, ఏమి ఇన్స్పెక్ట్ చేస్తాం అంటే ప్రొడక్ట్ మెటీరియల్ ప్రాపర్ యూసేజ్ ఉందా, ఎనర్జీ ప్రాపర్ యూసేజ్ ఉందా, అవుట్డేటెడ్ మిషనరీ యూస్ చేస్తున్నారా, మిషనరింగ్ ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉందా. సో ఈ విధంగా ఈ ఆడిట్ అనేది జరగడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్టాండర్డ్స్ అండి. స్టాండర్డ్స్ ఏ విధంగా చూస్తాము అని అంటే, మనకి ఏదైనా సరే మనం ఇక్కడ ఏపీలో కావచ్చు, ఏ స్టేట్లో కావచ్చు, లేకపోతే ఈ ఇండియాలోనే కావచ్చు, లేకపోతే అబ్రాడ్లోనే కావచ్చు, ఎక్కడైనా సరే మనకి కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది, అలాగే కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని రీచ్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఎక్కువగా టీవీలో చూస్తున్నాము, ఫుడ్ ఇన్స్పెక్షన్స్ అనేవి హోటల్స్ మీద రైడ్ జరగడము ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ మెజర్స్ అనేవి సరిగ్గా పాటించట్లేదు, హైజెనిక్గా ఉండట్లేదు. ఓకేనా. ఇంత పర్సంటేజ్
ఏంటి ఆల్కహాల్ లిమిట్ ఉండాలి, అంతే అంతకన్నా ఎక్కువగానే యూస్ చేయడం జరుగుతుంది, కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. సో అందుకునే కదా లాస్ట్ టైం కోకోకోలా అనేది బ్యాన్ చేయడం జరిగింది. అలాగే మ్యాగీ నూడిల్స్ అనేవి బ్యాన్ చేయడం జరిగింది. ఓకేనా. సో అవి చేంజ్ చేసుకుని మళ్ళీ కమ్‌బ్యాక్ వచ్చిందనుకోండి, అది వేరే విషయము. సో ఇవన్నీ దేనికేనంటే కొన్ని స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఎందుకు? దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్ ఏంటి కొన్ని పాల పౌడర్‌లో కూడా పిల్లలకి యూజ్ చేసేది కూడా అది కూడా బ్యాన్ చేయడం జరిగిందని నేను విన్నాను. సో ఇలాగా కొన్ని ఏవైతే ఫుడ్‌కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సైడ్ కావచ్చు, ఏదైనా సరే ప్రతి దానికి కొన్ని స్టాండర్డ్స్, కొన్ని గైడ్‌లైన్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి రీచ్ అవుతూ కూడా ప్రాసెస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కానీ ప్రతీది కూడా ఫుడ్ ప్రొడక్షన్‌లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో అవి మెయింటైన్ చేయలేదనుకోండి, అదేమవుతుంది, ఐదర్ మనం ఏది మ్యానుఫ్యాక్చర్ చేసినా అల్టిమేట్‌గా హ్యూమన్ నీడ్స్‌ని సాటిస్ఫై చేసే విధంగా మాత్రమే ఉండాలి. ఈ ఇండస్ట్రీస్ పెట్టినా, ఏది పెట్టినా సరే, ఏదైనా హ్యూమన్ నీడ్స్‌ని సాటిస్ఫై చేసే విధంగా కదా ప్రతిదీ డిజైన్ చేయడం జరుగుతుంది. సో అది సాటిస్ఫై చేయలేదు అనుకోండి, మనం చేసిన వేస్ట్ ప్రతిదీ. సో కొంతమంది ఏంటి, సెల్ఫిష్‌గా డబ్బులు సంపాదించుకోవడానికి లిమిట్స్ అనేవి క్రాస్ చేస్తాయి. ఈ స్టాండర్డ్స్‌ని పట్టించుకోరన్నమాట. ఓకేనా. సో దానికోసమే ఈ ఆడిట్స్ జరగడం, ఇన్స్పెక్ట్ చేయడము, కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా అనలైజ్ చేయడము, ఇవన్నీ జరుగుతుందన్నమాట. సో ఈ ఎనర్జీ పాలసీ ఏవైతే ఉందో దీంట్లో మనకి ఎకనామికల్ గ్రోత్ ఉండాలి. ఓకేనా. మనం చేస్తున్నాం, సంపాదించుకుంటున్నామని కాదు. సొసైటీలో ఇది ఎకనామికల్ గ్రోత్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అండ్ సెక్యూరిటీ ఆఫ్ సప్లై. సో మనకి మెటీరియల్ సప్లై ఏదైతే ఉందో దాంట్లో మనకి సేఫ్ అండ్ సెక్యూర్ ఉండాలి. అఫోర్డబుల్ అంటే మనకి చేసే పని ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్, దానికి ఎఫోర్డ్ చేయగలుగుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ సస్టైనబిలిటీ అంటే దాని తగ్గట్టుగా, అంటే ఆ లెవెల్ అనేది సస్టైన్ చేయగలుగుతుందా లేదా, అంటే క్వాలిటీ కావచ్చు, ప్రొడక్టివిటీ కావచ్చు, ఏదైనా సరే ఆ రేంజ్కి తగ్గట్టుగా అది చేయగలుగుతున్నామా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా. మనం హై క్వాలిటీ ప్రోడక్ట్ యూస్ చేసి తక్కువ రేటుకి మనం అమ్ముకోవడం అంటే అవుతుందా? అది అంతా లాసే అవుతుంది. సో మనం యూస్ చేసే ఏ ప్రోడక్ట్ అయినా క్వాలిటీ తగ్గకుండా, ఒకవేళ 100 రూపీస్ నువ్వు పర్చేస్ చేస్తున్నా కనీసం మినిమం దాంట్లో 80 రూపీస్ క్వాలిటీ మెటీరియల్ అన్నా పెట్టకపోతే ఇంకెందుకు వేస్ట్, అంతే కదా. 30 రూపీస్ క్వాలిటీ మెటీరియల్ దాంట్లో పెట్టి నువ్వు 100 రూపీస్ గెయిన్ చేద్దామని అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో ఆ విధంగా మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ దీనిలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఈ లాస్ట్ యూనిట్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.